నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే కందగడ్డ లడ్డు అండి. తయారు చేసుకోవడానికి మనం కందగడ్డలు తీసుకుని ఇలా ఒక కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా వేసుకొని వాటర్ మునిగేంత వరకు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్లు బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? గడ్డలు ఉన్నాయి కదండి, ఇవి చల్లారిపోయాయి. ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి, దీన్ని ఇలా తొక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కందగడ్డల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలని ఒక మ్యాషర్తో కానీ, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసుకోండి, లేకపోతే నేను ఇలా స్పూన్ సహాయంతో చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకోవాలండి. షుగర్, ఇలాచీ పౌడర్ కొంచెం, అండ్ గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్, ఇలా కొబ్బరి వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెదిపి పెట్టుకున్నాం కదండి, ఈ స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అన్నిటినీ ఇలా రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఓకేనా? ఇలా 1 బై 1 ఇలా లడ్డూలు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను కొబ్బరి కొంచెం తురిమి పెట్టుకున్నానండి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఓకేనా? ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూలు చేసుకున్నాం కదండి, ఈ లడ్డూలని ఒక్కటిగా తీసుకొని ఇలా కొబ్బరి పౌడర్లో ఇలా అద్దుకోవాలి. ఓకేనా? ఇలా 1 బై 1 ఇలా అన్ని లడ్డూలకి ఇలా కొబ్బరి పౌడర్ని అద్దుకుంటూ చేసుకోవాలండి. చూసారా? ఇలా ఇంకొక లడ్డు చేసి చూపిస్తాను మీకు నేను. ఇలా చక్కగా అద్దుకోవాలి. గట్టిగా అవసరం లేదు, జస్ట్ ఇట్లా సాఫ్ట్గా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ కందగడ్డ లడ్డు రెడీ అయిపోయింది. మీరు దీన్ని తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి ఇవ్వండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్ పొటాటోస్ కూడా అప్పుడప్పుడు తినడం హెల్దీయే. ఓకేనా? తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.